హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. డే 11 ఆఫ్ స్నోఫ్లేక్ లోడింగ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ టు స్నోఫ్లేక్ చూద్దాం. అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా లైక్ ఎక్స్ఎంఎల్స్ కానీ జేసన్స్ కానీ ప్యాకెట్స్ కానీ రైట్. సో ఈ టైప్ ఆఫ్ డేటాని స్నోఫ్లేక్లోకి ఎట్లా స్టోర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. సో స్నోఫ్లేక్లోకి అన్స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేసుకునే ముందు దాన్ని ఒక వేరియంట్ డేటా టైప్లో పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు స్నోఫ్లేక్లో ఒక వేరియంట్ అన్న డేటా టైప్ ఉంటుంది, అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ విత్ కాలం వి, రైట్. సో కాలం వి అని ఒక కాలం అనుకుందాం, దాంట్లో డేటా టైప్ వేరియంట్. ఓకే, సో ఇది ఎట్లా స్టోర్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇది జేసన్. ఓకే, జేసన్ ఫార్మాట్ ఆల్రెడీ రెడీ పెట్టాను. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్, ఇది టేబుల్ పేరు ఏ అనుకుందాం మనం. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఏ, insert into a select insert into a from అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి సెలెక్ట్. ఇక్కడ ఇదంతా జేసన్ ఫార్మాట్ కదా. సో ఈ జేసన్ ఫార్మాట్ని మనం పార్స్ జేసన్ అన్న ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఈ జేసన్ ఫార్మాట్ని పార్స్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్లో ఒక బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఒక ఇట్లా స్ట్రింగ్లా పెట్టి లాస్ట్లో ఇది క్లోజింగ్, ఇది క్లోజ్, పార్స్ జేసన్ ఇక్కడ అండి. సో దీని అర్థం ఏంటంటే ఈ జేసన్ కంటెంట్ని పార్సింగ్ చేసి వేరియంట్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఇప్పుడు ఇట్లా ఇదంతా మనం ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయని. సో ఈ జేసన్ ఫైల్లో ఫస్ట్ ఇది ఒక ఫీల్డ్, దీని వాల్యూ, ఫీల్డ్ వాల్యూ, ఈ ఫీల్డ్కి వచ్చి మళ్ళీ సబ్ నెస్టెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3, ఫీల్డ్ 4 అనుకో. ఫీల్డ్ 4లో ఫీల్డ్ 4.1, ఫీల్డ్ 4.2 వచ్చింది, మళ్ళీ ఫీల్డ్ 4.1 వాల్యూ, ఫీల్డ్ 4.2 వాల్యూ, మళ్ళీ అట్లా ఫీల్డ్ 5లో అరే టైప్ అనమాట. సో అంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. సో మల్టిపుల్ వాల్యూస్లో మళ్ళీ నెస్టెడ్. ఇది ఫీల్డ్ 4 అంటే ఇది చిల్డ్రన్ కదా. సో దీన్ని ఎట్లా డినోట్ చేస్తారంటే చిల్డ్రన్ ఆఫ్ 0 అంటే ఇది వస్తుంది మొత్తం, చిల్డ్రన్ ఆఫ్ 1 అంటే ఇది వస్తుంది మొత్తం. ఓకే, సో ఇప్పుడు దీన్ని పార్సింగ్ చేసినప్పుడు మనం ఎట్లా రీడ్ చేయాలి ఒక్కొక్క వాల్యూ, అంటే ఈ ఫుల్ నేమ్ని ఎలా రీడ్ చేయాలి, అట్లానే ఈ ఫోన్ నెంబర్లో ఉన్న ఈ ఏరియా కోడ్ని ఎలా రీడ్ చేయాలి, అలాగే ఈ చిల్డ్రన్లో ఉన్న ఈ జెండర్ని, నేమ్స్ని, వీటిని ఎలా రీడ్ చేయాలి. లేకపోతే ఈ చిల్డ్రన్స్ అసలు ఇదంతా ఒకటే రికార్డ్ అనమాట. జానీ అన్నవాడికి ఏజ్ ఎంత, ఆడి జానీ అన్నవాడు మేలా ఫీమేలా, ఆడి ఫోన్ నెంబర్ ఏంటి, చిల్డ్రన్స్ ఎంతమంది ఆడికి, వాళ్ళ పేర్లు ఏంటి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇలాంటి అరేస్ వచ్చినప్పుడు లిస్ట్స్, యాక్చువల్లీ ఈ లిస్ట్ వచ్చినప్పుడు ఈ లిస్ట్లో అసలు ఎంతమంది ఉన్నారు అన్నదానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ చూస్తే మీరు అంటే కొన్నిసార్లు ఎలా రికార్డ్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుందంటే జానీ రిలేటెడ్ డీటెయిల్స్ అయ్యి, కానీ జానీ చిల్డ్రన్ డీటెయిల్, వాళ్ళ ఏజ్ ఎంత అదంతా నీకు ఎందుకు అన్నట్టుగా, వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు జానీకి అని ఉంటే సరిపోతుంది కదా యాక్చువల్లీ. లేకపోతే అది ఎలా స్టోర్ చేయాల్సి వస్తుందంటే జానీ, వాడి ఏజ్ 42, వాడు మేల్, వాడి చిల్డ్రన్, ఫస్ట్ చిల్డ్రన్ ఎవడు జైడ్ అన్న, మళ్ళీ జానీకి ఇంకో చిల్డ్రన్ ఉన్నాడు మరి జానీ 42 మేల్, మళ్ళీ జ్యోతి. సో ఇట్లా 2 రికార్డ్స్ వస్తున్నాయి కదా. సో ఇట్లాంటి యూస్ కేస్ ఉంటే మీరు వేరేలా స్టోర్ చేసుకోవచ్చు. లేదు నాకు జానీ వాళ్ళ పిల్లల పేర్లు అవన్నీ నాకు అనవసరం, ఎంతమంది పిల్లలు ఉన్నారని తెలిస్తే చాలు, ఇద్దరు అని ఉంటే ఇక్కడ ఒక ఫంక్షన్ వాడి ఈ 2 అన్న కౌంట్ని తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క ఫీల్డ్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ చేశాక ఈ వాల్యూ ఎట్లా ఎక్కుద్దంటే మొత్తం ఒక జేసన్ లాగా ఎక్కుతుంది. ఓకే, ఐ మీన్ ఆ వేరియంట్ వి అన్న కాలం అన్నాను కదా, ఇది కాలం అనుకో, వి అన్న కాలం అనుకో. సో ఆ వి అన్న కాలంలో ఇది ఎలా ఎక్కుతుంది అంటే ఇదంతా ఒక పెద్ద జేసన్ కదా. సో అందులో ఫస్ట్ ఫుల్ వాల్యూ కదా, నేమ్, ఫుల్ నేమ్, వాడి పేరు, నెక్స్ట్ ఏజ్, ఇదంతా సేమ్, ఇదంతా ఇలా వరుసగా ఎక్కేస్తుంది. ఈ అరేస్ ఉంటే అరేస్తో, ఐ మీన్ లిస్ట్ ఉంటే లిస్ట్తో కలిపి. ఓకే, ఒక రోలో స్టోర్ చేసుకుంటుంది ఇప్పుడు. ఓకే, సో నువ్వు దీన్ని బయటికి లాగాలి ఒక్కొక్క వాల్యూని, అంటే ఎలా రాస్తారు అంటే సో సెలెక్ట్ వి కదా, మన కాలం పేరు వి, రైట్. సో వీలోంచి ఇలా ఈస్ట్ పెట్టి, వీలోంచి ఏం కావాలి నీకు, ఫస్ట్ నేమ్ కావాలి కదా, ఫస్ట్ నేమా ఫుల్ నేమ్, అది ఫుల్ నేమ్ రైట్. సో ఫుల్ నేమ్ దీన్ని
టైప్ కన్వర్షన్ చేయాల్సి వస్తే దాని స్పెసిఫిక్ టైప్ కన్వర్షన్ కానీ దానికి ఒక టైప్ కానీ నువ్వు చెప్పాలి అనుకుంటే యాక్చువల్గా ఇది స్ట్రింగ్ కదా. సో దీన్ని ఒక స్ట్రింగ్ లాగా మార్చాలి, ఒక టైప్ కాస్టింగ్ కింద చేయాలి, వార్క్యార్ కింద మార్చాలి అంటే వార్క్యార్. ఓకే, ఇది టైప్ కాస్టింగ్ కోసం ఉపయోగపడుతుంది, ఇది యాక్సెసింగ్ కోసం. ఓకే, సో ఇది యాజ్ నీ ఫుల్ నేమ్, రైట్. సో ఫస్ట్ దీని నేమ్ని మీరు చదివేశారు. నెక్స్ట్ అట్లానే v ఈజ్ టు ఏజ్, ఈజ్ టు ఇంటీజరో నెంబరో ఏదో ఒకటి పెట్టుకుని యాజ్ ఏజ్, రైట్. సో v ఈజ్ టు నెక్స్ట్ ఏంటి సంథింగ్ ఏదో కదా. ఇప్పుడు అట్లానే ఒక నెస్టెడ్ దాన్ని అట్లా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఈ జెండర్ కూడా అంతే, v ఈజ్ టు సంథింగ్ అన్నట్టుగా. సో ఇప్పుడు ఫోన్ నెంబర్ని లోపల మీకు ఇక్కడ వాల్యూ లేదు, దీని వాల్యూ ఏంటి, ఇదంతా వాల్యూ కింద. బట్ ఫోన్ నెంబర్లో ఏరియా కోడ్కి ఒక వాల్యూ ఉంది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే v ఈజ్ టు ఫోన్ నెంబర్ డాట్ ఏరియా కోడ్ కొడితే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, డాట్ పెట్టాలి. ఓకేనా. సో డాట్ పెట్టినా ఈజ్ టు పెట్టినా ఒకటే యాక్చువల్గా చెప్పాలి అంటే. సో దీన్ని ఎలా యాక్సెస్ చేస్తారంటే v ఈజ్ టు ఏరియా కోడే కదా, ఏరియా కోడ్ ఏనది ఫోన్ నెంబర్ ఈజ్ టు ఏరియా కోడ్. సో v ఈజ్ టు ఫోన్ నెంబర్ డాట్ ఏరియా కోడ్. యాక్చువల్లీ ఇట్లా దీన్ని మళ్ళీ నువ్వు ఏమన్నా టైప్ కాస్టింగ్ చేయాలంటే ఈజ్ టు పెట్టి 4 చుక్కలు దాన్ని టైప్ కాస్టింగ్ చేయొచ్చు. నువ్వు ఇంటీజర్కా లేకపోతే ఇంకో దానికా అన్నట్టుగా ఇచ్చి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏరియా కోడ్. ఓకే, సో ఇట్లా అనమాట. అంటే నెస్టెడ్ స్ట్రక్చర్స్లోకి నువ్వు వెళ్ళి డేటా తేవాలి అంటే ఒక ఈజ్ టు పెట్టి ఫస్ట్ ఆ కాలం తీసుకుంటావు, ఆ కాలం నుంచి డాట్ పెట్టి ఆ నెస్టెడ్ దాంట్లోకి వెళ్తావు. ఓకే, అంటే ఇట్లా ఫస్ట్ ఈ ఈజ్ టు పెట్టి ఇది తీసుకుంటావు అంటే వీ కదా, ఇదంతా కలిపి వీలోంచి ఫోన్ నెంబర్ తీసుకోవడానికి v ఈజ్ టు ఫోన్ నెంబర్, దాంట్లో నెస్టెడ్ ఏరియా కోడ్ని తీసుకోవడానికి v ఈజ్ టు ఫోన్ నెంబర్ డాట్ ఏరియా కోడ్. టైప్ కాస్టింగ్కి ఇది యాక్చువల్లీ 415 అన్నది స్ట్రింగ్ కింద పడుతుంది, బట్ ఎందుకంటే కోడ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని నువ్వు టైప్ కన్వర్షన్ చేసుకున్నావు అనుకో ఇంటీజర్కి, ఇది ఎలాగ నెంబర్ కదా. సో ఇంటీజర్ కింద స్టోర్ చేసుకోవాలనుకుంటే నువ్వు దాన్ని ఈజ్ టు ఇంటీజర్ అని కానీ లేకపోతే ఈజ్ టు నెంబర్ అని కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అట్లానే ఇప్పుడు చిల్డ్రన్స్లో వీడికి ఇక్కడైతే మీకు ఒక్కటే వాల్యూ ఉంది కదా, కాకపోతే చిల్డ్రన్ అన్నది ఒక లిస్ట్లో ఒక్కొక్క మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారు ఈడొక్కడికే, రైట్. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇక్కడ నేముంది ఎలా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు v ఈజ్ టు చిల్డ్రన్ కొడతాను, ఇది కొట్టడానికి డాట్ నేమ్ పెడితే సరిపోతుందా అంటే మరి ఇక్కడ కూడా నేమ్ ఉంది కదా. మరి దీన్ని డిఫరెన్షియేషన్ ఎలా అంటే ఇది చెప్పాను కదా ఫస్ట్లో, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, చిల్డ్రన్ ఆఫ్ 0 చిల్డ్రన్ ఆఫ్ 1. సో v ఈజ్ టు చిల్డ్రన్ ఆఫ్ 0 డాట్ నేమ్ అంటే జైడ్ అని వస్తుంది, v ఈజ్ టు చిల్డ్రన్ ఆఫ్ 1 డాట్ నేమ్ అంటే జ్యోతి వస్తుంది. అట్లానే v ఈజ్ టు చిల్డ్రన్ ఆఫ్ 0 డాట్ జెండర్ అంటే ఇది 0th లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్, ఇది ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్, రైట్. సో అట్లా అనమాట. ఇప్పుడు ఒకటి రాద్దాం ఇక్కడ, v ఈజ్ టు ఏంటది చిల్డ్రన్ ఫస్ట్ దాంట్లోంచి కావాలనుకో ఆఫ్ 0 అరే కింద ఇట్లా మీరు ఎట్లయితే వేరే లాంగ్వేజ్లో అరే మాడతారో అలా డాట్ నేమ్, ఆ చిల్డ్రన్ నేమ్ వస్తుంది. ఓకే, దాన్ని టైప్ కాస్ట్ చేయాలనుకుంటే టైప్ కాస్ట్ చేసి స్ట్రింగ్ varchar అనో ఏదో ఒకటి చేసుకుంటారు. ఓకే, సో ఇలా ఫ్రమ్ మీరు ఇందాక లోడ్ చేసిన టేబుల్ పేరు ఉంది కదా, ఏ టేబుల్లో అయితే ఇదంతా దాచారో ఇక్కడ ఏ, సో ఫ్రమ్ ఏ ఇలా రాస్తే మీకు డేటా అంతా ఎలా కనబడుతుంది అంటే ఇప్పుడు ఇందాక ఒక వి అని వచ్చి మొత్తం ఇట్లా ఒక జేసన్ ఫార్మాట్ స్టోర్ అయింది కదా. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఒక్కొక్క కాలం నేమ్ వస్తుంది అన్నమాట. ఇది ఫుల్ నేమ్ కదా, ఫుల్ నేమ్, నెక్స్ట్ కాలం ఏజ్, నెక్స్ట్ కాలం ఏరియా కోడ్, నెక్స్ట్ కాలం నేమ్ సంథింగ్, పిల్లల నేమ్ చిల్డ్రన్ నేమ్ కదా, నేమ్ సంథింగ్. ఇక్కడ నువ్వు ఏ యాజ్ ఇస్తే అది యాజ్ అట్లా. సో ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది, వాడి పేరు ఫుల్ నేమ్ ఏంటి, జేడన్ ఏదో ఉంది, వాడి పేరు జానీ 42 ఇలా వస్తాయి అనమాట. నువ్వు టైప్ కన్వర్షన్ చేస్తే ఇంటీజర్ కింద ఉంటుంది. నువ్వు టైప్ కన్వర్షన్ ఇక్కడ ఏజ్కి చేయకుండా వదిలేస్తే ఇక్కడ స్ట్రింగ్ కింద స్టోర్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూ దానిది. ఓకే, ఇక్కడ వాల్యూ స్ట్రింగ్లో లేదు కదా. సో ఇట్లా స్ట్రింగ్లో ఉంటే ఇది ఇక్కడ డబల్ కోట్స్తో స్ట్రింగ్లో వస్తుంది. టైప్ కన్వర్షన్ చేసావు కాబట్టి ఇంటీజర్ కింద ఏజ్ని
నీకు 42 అని ఇంటీజర్ కింద పడుతుంది. ఓకే, సో అట్లానే ఏరియా కోడ్ని కూడా ఇంటీజర్ కింద మార్చావు కాబట్టి నీకు అది ఏరియా కోడ్ కూడా పడుతుంది అనమాట. ఇక్కడ ఏరియా కోడ్ ఎంత ఉంది, 415 ఉంది కదా, సో 415. అలాగే నేమ్ ఆఫ్ ద చిల్డ్రన్ జైడన్, రైట్. సో ఇదనమాట. ఓకే, సో దీన్ని ఇలాగ ప్రతిసారి 4-5 పిల్లలు ఉంటే అందరికీ నేను కామా పెట్టుకుని రాయాలా అంటే దీనికి ఒక థింగ్ ఉంది. ఏంటి అంటే టేబుల్ ఫ్లాటనింగ్ అనమాట. టేబుల్ ఫ్లాటనింగ్ ఏంటి అంటే టేబుల్ ఆఫ్ ఫ్లాటన్ ఆఫ్ అంటే ఫ్లాటన్ చేస్తుంది అనమాట. ఈ వీస్ టు చిల్డ్రన్ని ఫ్లాటన్ చేస్తుంది. అంటే ఇది ఎట్లా వస్తుందంటే ఇప్పుడు చిల్డ్రన్ ఇలా ఉంది కదా, సో ఇదంతా ఒక రికార్డు, ఇదంతా ఒక రికార్డు, అలా ఒక టేబుల్లా క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే ఇలా. ఓకే, ఫస్ట్ పిల్లల పేరు జైడన్, వాడి ఏజ్ 42, వాడు జెండర్ 34, వాడి ఏజ్ 34, వాడు జెండర్ వచ్చేసి మేల్. ఇట్లా ఒక రికార్డు, దాని కిందనే ఇంకో రికార్డు. నెక్స్ట్ జ్యోతి 24, జెండర్ ఈజ్ టు ఫీమేల్, ఏజ్ ఈజ్ టు 24. ఇట్లా రికార్డ్స్ కింద స్టోర్ అయిపోద్ది. ఇప్పుడు దీని పేరు మీరు సెలెక్ట్, దీని పేరు ఏదో పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ టేబుల్ పేరు ఇది, దీన్ని టేబుల్ కింద వాడుతున్నారు కదా. సో ఫ్రమ్ దీన్ని ఎలా వాడాలంటే సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఫస్ట్ ఫ్రమ్ రాసేసి, ఫ్రమ్ మీ టేబుల్ ఏ ఉంది కదా, ఏ కామా, ఓకే, ఏ కామా ఈ టేబుల్ అనమాట. టేబుల్ ఫ్లాటనింగ్ ఇందాక ఏ టేబుల్ ప్లస్ ఇప్పుడు నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన ఫ్లాట్ అండ్ టేబుల్ వీస్ టు చిల్డ్రన్. ఓకే, యాజ్ ఈ టేబుల్ పేరు సంథింగ్ ఎఫ్ అని ఏదో పెట్టుకున్నారు. ఓకే, సో ఇది ఎందుకు రాయాలంటే ఎందుకు రాయాలంటే ఇప్పుడు ఈ రికార్డుకి సంబంధించిన మెయిన్ రికార్డ్ ఏంటి, జానీ రికార్డ్. ఈ రికార్డ్కి సంబంధించిన మెయిన్ రికార్డ్ ఏంటి, జానీ రికార్డ్. అంటే జానీ తండ్రి. ఇప్పుడు జానీకి రెండు తండ్రులు, అదే ఐ మీన్ రెండు రికార్డులు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఇలా రాయడం వల్ల ఏంటి అంటే ఒకటి కార్టిషియన్ జాయినింగ్ లాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు జాయిన్స్లో చూస్తే నెక్స్ట్ ఏ కామా బి అని 2 టేబుల్స్ రాస్తే దాని అర్థం జాయినింగ్ జరుగుతున్నట్టు, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే సెలెక్ట్ వి, ఇప్పుడు ఎఫ్ కదా, ఎఫ్లో కాలం డాట్, దీని పేరు వాల్యూ అని ఉంటుంది. ఈ కాలం ఇందులో ఉన్న కాలం పేరు అంటే ఇది కదా మనం చెప్పుకున్న ఫ్లాట్ అండ్ టేబుల్ ఇది కదా. సో దీని పేరు వాల్యూ. ఓకే, సో ఎఫ్ డాట్ వాల్యూని యాక్సెస్ చేస్తూ అందులో ఉన్న ఇందాకలాగే సేమ్ ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఇందాకడ, ఇప్పుడు ఇది కూడా మీకు సేమ్ జేసన్ లాగే ఉంది కదా, ఇట్లా అని. సో దీన్ని ఫస్ట్ వాల్యూ ఏంటి, నేమ్ కదా, ఈజ్ టు నేమ్ అంటే పిల్లోడ్ నేమ్, రైట్, కామా సేమ్ ఎఫ్ డాట్ నేమ్ ఈజ్ టు ఏజ్, పిల్లోడ్ ఏజ్, సేమ్ అట్లానే. అప్పుడు 2 రికార్డ్స్ ఎలా వస్తాయంటే అవుట్పుట్ ఇక్కడతో ఆపేద్దాం. ఓకే, ఏజ్ నేమ్. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే అవుట్పుట్ ఇందాకలా ఇలా కాకుండా, ఓకే, అది ఎలా అంటే నేమ్ ఏంటి, జైడన్ ఒకడు, వాడి ఏజ్ 34, కింద ఇదొక కాలం ఇదొక కాలం, కింద జ్యోతి 24, ఏజ్ అనేది ఏజ్, నేమ్ యాజ్ అని పెట్టుకుంటే ఇక్కడ కూడా నేమ్ ఎలియాస్ ఇచ్చుకుంటే నేమ్ అని ఏజ్ అని. సో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో టేబుల్ ఫ్లాటనింగ్ ఇలా హెల్ప్ అవుతుంది. ఓకే, నువ్వు డైరెక్ట్గా ఇలా రాయక్కర్లేదు. అంటే ప్రతిసారి ఆఫ్ 0 రాసి నేను డాట్ నేమ్ రాయాలా, నాకు పిల్లోడి పేరు బయటికి తీయాలి అంటే అక్కర్లా. ఇట్లా రాసిన పిల్లోడి పేరు ఆటోమేటిక్గా ఎన్నున్నా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఫ్లాటనింగ్ యూజ్ చేస్తే అవన్నీ రికార్డ్స్ వాల్యూ రికార్డ్స్ కింద ఇలా కన్వర్ట్ అవుతాయి. ఈ వాల్యూ రికార్డ్ని నువ్వు ఇలా యూజ్ చేసుకుని సెలెక్ట్ దట్ ఫ్రమ్ దట్ వాల్యూ రికార్డ్ అని 0లు 1లు పెట్టక్కర్లేదు, నువ్వు అరేలో ఇక్కడ పెడుతున్నట్టు. ఓకేనా. సో ఇది ఒకటి ఫ్లాటనింగ్ గురించి చెప్పాను. సో జస్ట్ ఒక కౌంట్ గురించి చెప్తాను కదా, కౌంట్ ఫంక్షన్ అని. అదే ఇప్పుడు ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు అని నాకు ఇప్పుడు ఇలా రాయడం వల్ల ఇబ్బంది ఏంటి అంటే, నేను ఇప్పుడు ఏ అనే టేబుల్తో జాయిన్ చేస్తే ఫాదర్తో, ఇప్పుడు ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఒక రికార్డ్ ఆడికి ఇది ఒక రికార్డ్, 2 పిల్లలతో 2 రికార్డులు వస్తాయి. అట్లా వద్దు నాకు. వీళ్ళిద్దరి పేర్లు నాకు అంత సీరియస్ ఏం కాదు, నేను ఎంత సీన్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఆడి పేరేంటి, జానీ, ఫాదర్ జానీ, వాడి ఏజ్ 42, వాడి మేల్, ఆడికి 2 పిల్లలు,
వాడి పిన్ కోడ్ ఇది సంథింగ్ ఇలా ఉంటే సరిపోతుంది నాకు. సో ఈ ఇద్దరు పిల్లలు అని రావడానికి నేను కొంచెం డెప్త్గా అంత హడావిడి చేయక్కర్లేదు. జస్ట్ ఒక మాదిరిగా నాకు ఒక ఫంక్షన్ ఉంటే బాగుంటుంది ఈ కౌంట్ తెలుసుకోవడానికి. అంటే ఈ లిస్ట్ ఎప్పుడైనా ఉంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని కౌంట్ తెలుసుకోవడానికి ఫంక్షన్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఇది మనం ఎలా ఎలా తీసుకుంటాం ఈ ఈ పర్టికులర్ దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, v(children) ఇంకా ఏమన్నా ఒక సబ్బుది కావాలంటే ఆఫ్ 0నా లేకపోతే ఆఫ్ 1నా పెడతాం కదా. సో అట్లా కాకుండా దీన్ని v(childrenకి ఫంక్షన్ ఏంటి అంటే దీని మీద array_size ఇట్లా రాస్తే సెలెక్ట్ array_size అని నువ్వు మిగతా వాటితో ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే రాసావో సెలెక్ట్ v నేమ్ ఫుల్ నేమ్ చిల్డ్రన్ నేమ్ కాకుండా ఇక్కడ నువ్వేం రాస్తావు అంటే v(2) అని పెట్టేసావు కదా. సో దీనిపైన array size అంటే ఈ అరేకి సైజ్ ఎంత అని చూసుకుంటే నీకు ఈడి తండ్రికి ఇద్దరు పిల్లలు అన్నట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఈ పార్సింగ్ అన్నది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో పెడుతున్నారు కదా. ఇప్పుడు టేబుల్లో ఒక పార్స్ ఇదంతా తీసుకొచ్చి ఒక టేబుల్లో పెడుతున్నావు. తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి పార్స్ చేసి ప్రతి వాల్యూని బయటికి తీసుకొస్తుంది. ఎవరు హెల్ప్ చేస్తున్నారు నీకు? స్నోఫ్లేకే కదా హెల్ప్ చేస్తుంది ప్రతిసారి. నువ్వు ఎప్పుడైతే లోడ్ చేసి పెడుతున్నావో టేబుల్లోకి డేటా, అది ఇంటెలిజెంట్గా ఒక మెటా డేటాని సృష్టించుకుని ఓకే ఇవన్నీ రిలేటెడ్ ఫీల్డ్స్, దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది అని అన్నీ ఒక మెటా డేటాలో స్టోర్ చేసుకుని దగ్గరగా పెట్టుకుంటుందంట. సో దాని ఎందుకు అలా చేస్తుందంటే నీకు ఆప్టిమైజ్డ్గా నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పార్సింగ్ చేస్తున్నావు, ఈస్టు పెట్టి వాల్యూ పర్టికులర్గా పికౌట్ చేద్దామని చూస్తున్నావు. సో అది ఈజీగా నీకు రిట్రైవ్ ఇవ్వడానికి, ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించడానికి అది అలా చేస్తుంది. సో ప్రతిసారి దాని మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుకని మీరు ముందుగానే పార్స్ చేసేసి, అంటే ఇలా పార్స్ చేస్తున్నప్పుడే మీరు ఒక టేబుల్లో స్టోర్ చేసేసుకున్నారు అనుకో డేటాని. సో ప్రతిసారి మీరు స్నోఫ్లేక్కి ఆ బర్డెన్ ఇవ్వక్కర్లేదు కదా. సో ఎట్లా అంటే ఇన్సర్ట్ ఇంటూ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి ఇదే ఫార్మాట్లో. మీరు ఫుల్ నేమ్ యాజ్ వార్చర్ అట్లా అని ఒక టేబుల్ క్రియేట్ చేసేసి యాజ్ సెలెక్ట్ ఇదంతా ఇచ్చారనుకోండి. సో ఒకసారికే డంప్ అయిపోయి మీకు డేటా అన్నది అక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ప్రతిసారి మీరు ఇంకా మల్టిపుల్ టైమ్స్ పార్సింగ్ చేయక్కర్లేదు, డేటా అన్నది ఆ టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, సో స్నోఫ్లేక్ కూడా బర్డెన్ తగ్గుతుంది అనమాట. సో అదొక మెథడ్. ఇట్లా సెలెక్ట్ చేశాక దాన్ని ఒక ఇన్సర్ట్ చేసేసి, అంటే ఇట్లా ముక్కలు కింద మీరు ప్రతి డేటాని బయటికి తెచ్చుకున్నాక ఫుల్ నేమ్ని, ఫోన్ నెంబర్ని అట్లా బయటికి తెచ్చుకున్నాక అవన్నీ ఒక స్టోరేజ్ చేసుకోండి ఎక్కడైనా టేబుల్లో అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్. లైక్ ఇట్లానే మళ్ళీ ఇంకో అదర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటాని కూడా మనం అన్స్ట్రక్చర్డ్ డేటాని కూడా లోడ్ చేయొచ్చు. సేమ్ ఇది ఇట్లా మీరు రికార్డ్ ఇన్సర్ట్ చేయడం కాకుండా మీరు ఇదే రికార్డ్ని JSON ఫైల్ని ఎక్స్టర్నల్ స్టేజ్లో అప్లోడ్ చేసి ఇక్కడ సేమ్ అంతే. మీరు మనం ముందు మాట్లాడుకున్నాం కదా లోడింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టేజ్. సో అలాగా ఒక ఫైల్ ఫార్మాట్ ఆబ్జెక్ట్, ఒక ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ కలిపేసి, ఒక స్టేజ్ ఆబ్జెక్ట్ కలిపేసి మీరు ఇన్సర్ట్ కాపీ కమాండ్ కానీ ఇన్సర్ట్ కమాండ్ కానీ తీసుకొచ్చినా ఓకే. లైక్ కాపీ ఇంటూ దట్ టేబుల్ రైట్ ఫ్రమ్ నీ స్టేజ్, సమ్ స్టేజ్ నేమ్ రాస్తావు కదా. సో స్టేజ్ నేమ్ రాస్తే అదైనా అంతే సేమ్. ఓకే, సో అంతే, ఇంతకు మించి ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. సో దట్ షుడ్ బి ఆల్. థ్యాంక్ యూ.